నమస్తే సార్, మీ పేరండి? వెంకటేష్లో. వెంకటేష్ గారు ఏం చేస్తుంటారు సార్ మీరు? మేము వ్యవసాయం చేస్తాం. ఓకే సార్, మీది ఏ ఊరు సార్, ఏ నియోజకవర్గం? మరుట్లో ఒకటో కాలనీ ఊరకొండ నియోజకవర్గం. సార్, రాష్ట్రంలో గత 5 ఏళ్ల నుంచి జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వం చూశారు. ఇప్పుడు ఎన్నికలు రాబోతున్నాయి. రాబోయే ఎన్నికల్లో ఏ ప్రభుత్వం అధికారంలోకి వస్తే మీలాంటి వ్యవసాయం చేసుకునే రైతులకి బాగుంటుందని, అన్ని విధాలా బాగుంటుందని మీరు భావిస్తున్నారు సార్? తెలుగుదేశం వస్తే బాగుంటుందని భావిస్తాను. ఎందుకని సార్ తెలుగుదేశం ప్రభుత్వం రావాలని ఎందుకు కోరుకుంటున్నారు? మాకు జగన్ పరిపాలన బాగలేదు. ఏం సార్, ఎందుకు నచ్చలేదండి జగన్ గారిది? జగన్ గారు అన్ని అతి ప్రవర్తనలు చేసుకుంటా, అరాచకాలు చేసుకుంటా, లేని కేసులు పెట్టుకుంటా చాలా ఉంది కాబట్టి మాకు వద్దు. ఏం సార్, పథకాలు ఇస్తున్నాడు, అన్నీ చేస్తున్నాడు, ఎందుకని మీరు? ఉత్తుత్తి పథకాలు అవన్నీ రైతుకి ఏం ఉపయోగం లేదు. ఓకే. ఏం సార్, రైతులకి ఏం చేయలేదు ఈ 5 ఏళ్ళు? చేయలేదు సార్. ఇప్పుడు ఇన్పుట్ సబ్సిడీలని, క్రాప్ లోన్లని, ఇన్సూరెన్స్లని వచ్చావు కదా, ఏంటివి రాలేదు. ఇప్పుడు ఎన్ని వచ్చినాయి? రైతు భరోసా సరిగ్గా ఇప్పుడు అదేమి 18,000 ఆడవాళ్ళకి, రుణమాఫీలు అన్నీ డ్యూ పెట్టి బట్టలు నొక్కుతున్నాడు అంతే, డబ్బులు లేవు. మీ బిడ్డ అని తప్పుడు కూతురు కూసుకుని తిరుగుతున్నాడు అంతే. అందరికీ బిడ్డేనా? అది బాగా. మీరు రాయలసీమలో అత్యధికంగా సీట్లు ఇచ్చి గెలిపించారు కదా సార్ మీరు ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారు. పొరపాటు పడినారు అప్పట్లో జనాలు, అంతే. పొరపాటు పడి ఏదో వాళ్ళ నాయన పేరు బాగుందని చెప్పి అనుకుంటే వాళ్ళ నాయన కంటే పొరపాటు పడి చేసినాడు. ఆ పేరు కింద ఏదో బతికినాడు అంతే. ఆయన పరిపాలన నచ్చలేదు. సార్, ఇప్పుడు వాళ్ళ ఇంట్లోనే వాళ్ళ చెల్లెళ్ళు కూడా ఆయన మీద ఎదురు తిరిగి మాట్లాడుతున్నారు, మీకు ఏమనిపిస్తుంది? కరెక్ట్ అనిపిస్తుంది. అరాచక మంచిది కాబట్టి కరెక్ట్ అనిపిస్తుంది. మరి మీ నియోజకవర్గం పరిస్థితి చూస్తే మీ ఉరవకొండలో 5 ఏళ్లలో ఈ ప్రభుత్వం ఏమన్నా చేసిందా సార్? ఏమీ చేయలేదు. వచ్చి అరాచకాలు చేసుకుంటారు, కబ్జాలు చేసుకుంటున్నారు. విశ్వేశ్వరరెడ్డి కొడుకు కబ్జాలు చేస్తున్నారు. అట్లా జరుగుతుంది. సార్, అన్నా క్యాంటీన్లోనే ఉండే సార్ ఇటువరకు 5 రూపాయలకు భోజనం పెట్టేవాళ్ళు, వాటిని తీసేసారు, ఎలా అనిపిస్తుంది? చాలా బాధ అనిపిస్తుంది. అన్నా క్యాంటీన్లు, కళ్యాణ మిత్ర, పసుపు కుంకాలు ఇవన్నీ పోయినందుకు మాకు చాలా బాధ అనిపిస్తుంది. సో మరి మీ ఇక్కడ ఎవరు గెలుస్తారు సార్ ఈసారి? మాకు పయ్యావల కేశవ గెలిచాలని కోరిక ఉంది. నమస్తే సార్, మీ పేరండి? నా పేరు గోవిందరాజులు. గోవిందరాజులు గారు ఏం చేస్తుంటారు సార్ మీరు? మీరు వ్యవసాయం చేస్తుంటాం సార్. రాష్ట్రంలో ఎన్నికలు రాబోతున్నాయి. గత 5 సంవత్సరాల నుంచి జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వాన్ని మీరు చూశారు. రాబోయే ఎన్నికల్లో ఏ ప్రభుత్వం అధికారంలోకి వస్తే రాష్ట్ర అభివృద్ధి బాగుంటుందని మీరు భావిస్తారు? మాకు తెలుగుదేశం చంద్రబాబు నాయుడు వస్తేనే మాకు బాగా ప్రభుత్వం ఉంటుంది. రైతులకి సబ్సిడీ, మళ్ళీ ఇన్పుట్ సబ్సిడీ, డ్రిప్ ఇరిగేషన్ ఇవన్నీ వస్తాయని మాకు బాగా అనిపిస్తుంది. ఏం సార్, ఈ ప్రభుత్వం బాగా చేసింది కదా, పథకాలు ఇచ్చింది, ఏమి చేయాల? నీళ్ళు ఊర్లో మేమే సొంతంగా ఆటోలు బిగించుకునేది. నీళ్ళు లేకుండా సర్పంచ్, వైఎస్ఆర్ సర్పంచ్ ఉన్నాడు, అసలు ఊర్లోకి రాడు సర్పంచ్. మేమే నిలబడి టీడీపీ వాళ్ళు దీంతో సౌకర్యం చేస్తున్నాం. ఇంత ముందు వీధి లైట్లు కానీ, చంద్రబాబు నాయుడు చేసిన లైట్లు, వీధి లైట్లు కానీ, మా ఊర్లో వాటర్ బోర్లు కానీ చంద్రబాబు నాయుడు చేసినవే ఉండేవి మా ఊర్లో. 5 ఏళ్ళు ఏం చేయలేదు? ఏమి చేయలే. ఊరికే నాకు 10 ఎకరాలు నీకు రాదు, పింఛని రాదు, నీకు 18,000 రాదు నీ భార్యకి, మాకు ఇలా మీరు మాకు ఓటు వేయలేదని మాకు ఇలా అట్లా చేస్తాను జగన్ ప్రభుత్వం ఇప్పుడు. సార్, మరి మీ నియోజకవర్గం పరిస్థితి ఏంటి సార్? ఈసారి ఇక్కడ ఎవరు గెలుస్తారు? మా నియోజకవర్గంలో పయ్యావల కేసు అత్యధిక మెజార్టీతో 10-20 వేల మెజార్టీతో గెలుస్తారని మా నమ్మకం. ఈ అసలు మాజీ ఎంపీలు విశ్వేశ్వరరెడ్డి కొడుకు కబ్జాలు ఫుల్గా చేసినాడు. భూ కబ్జాలు అంటా అన్నీ అతను ఎక్కువ చేసినా కాబట్టి దౌర్జన్యం ఎక్కువైపోయింది. అసలు ఆయన ఊర్లోకి వచ్చే మాకు ఇంతవరకు మా ఊర్లోకి రాలి అడిగేకి ఓటు అడిగేకి వైఎస్ఆర్ వాళ్ళు. వీళ్ళన్నా 4 సార్లు వచ్చినాడు టీడీపీ వాళ్ళు ఓటు వేయమని. అభివృద్ధి చేసింది కేసు మా ఊరికి కానీ చేసినాడు. ఇంతవరకు రోడ్డు వేపించినాడు, వాటర్ ట్యాంక్ కట్టించినాడు, బోర్లు వేపించినాడు. ఎవరికన్నా లేకుండా బీద సాధకి సీఎం ఫండ్స్ తెప్పించినాడు, అన్నీ చేసినాడు చంద్రబాబు నాయుడు ద్వారా కేశవ. అందుకొరకు కేశవ వస్తే మాకు కానీ ఊరు గ్రామాలు బాగుపడతాయని మేము కోరుకుంటున్నాం. నా పేరు రామాంజనేయులు సార్. రామాంజనేయులు గారు ఏం చేస్తుంటారు సార్ మీరు? వ్యవసాయం చేస్తుంటాను సార్. సార్, మీది ఏ ఊరు సార్, ఏ నియోజకవర్గం? ఈ కోడేరు మండలం మరుట్లో ఒకటో కాలనీ ఉరవకొండ నియోజకవర్గం. ఓకే సార్, రాష్ట్రంలో గత 5 ఏళ్ళుగా జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వాన్ని మీరు చూశారు. మరలా ఎన్నికలు రాబోతున్నాయి కొద్ది రోజుల్లో. ఈసారి ఏ ప్రభుత్వం అధికారంలోకి వస్తే రాష్ట్ర అభివృద్ధి బాగుంటుందని మీరు భావిస్తున్నారు సార్? ఈసారి ఖచ్చితంగా టీడీపీ అధికారంలోకి వస్తుంది, చంద్రబాబు నాయుడు సీఎం అవుతారు, మా కేశవాన్ని గెలుస్తాడు. ఓకే. ఏం సార్, ఈ ప్రభుత్వం 5 ఏళ్ళ నుంచి ఎలా ఉంది, మీకు ఎలా అనిపించింది? రైతు పూర్తిగా నాశనం అయిపోయినాడు. రైతు అనేవాడు పూర్తిగా నాశనం అయిపోయినాడు. రూపాయి చేతిలో పెట్టి 100 రూపాయలు గుంజుకుంటున్నారు. ఎందుకు సార్? ఇప్పుడు డ్రిప్ ఇరిగేషన్లని, సబ్సిడీ, ఇన్పుట్ సబ్సిడీలని, లోన్లని, ఇన్సూరెన్స్లని అన్నీ ఇస్తున్నారంట కదా. డ్రిప్ ఇరిగేషన్ ఊర్లో దాదాపుగా ఒక 400 మంది 500 మంది రైతులు ఉన్నారు. ఏం కన్నగసాట్లు పడి కన్న తిప్పులు పడినా కూడా ఈ బదులు కూడా కొంతమందికి రాలేదు.
మొత్తం అంతా ప్రైవేట్ షాపులలో బాగా పడిపోయినారు. లక్షల లక్షలు పెట్టి పైపులు, డ్రిప్పులు, ఫిల్టర్లు. అదే చంద్రబాబు నాయుడు హయాంలో 90% సబ్సిడీ. ఎవరు నేను తీసుకోవాలనే వాళ్ళు రమ్మని ఇక్కడ మా ఊర్లో ఓన్లీ విలేజ్ అది ఒక 400 హౌసెస్ ఉంటాయి. మేము తీసుకోలేదని వాళ్ళు రమ్మని తోటల్లో. ఎప్పుడైతే వైఎస్ఆర్ స్టార్ట్ అయ్యిందో అసలు డ్రిప్ అనేది లేదు. ప్రతి ఒక్కటి కొనుక్కు రావాల్సిందే. రైతు మెయిన్ ఇంపార్టెంట్, రైతు నాశనం అయిపోయినాడు. సార్ ఏం పథకాలు ఇస్తున్నారు, అన్నీ చేస్తున్నారు కదా సార్, మీరేంటి ఇట్లా మాట్లాడుతున్నారు? ఏం పథకాలు అవి ఏం పథకాలు? రైతుకి ఏమన్నా కనీసం రైతుకు ఉపయోగపడుతున్నాయి ఏ పథకాలు చెప్పండి. ఇప్పుడు రైతు ఉంటే రైతే దేశానికి వెన్నెముక, అది ఇదని నాకు రైతును పొగుడతారు. కానీ ఇది చెప్పండి, రైతు ఉంటేనే కదా. ఊరిన ఏదో అవి ఇచ్చినాడని చెప్పి ఇప్పుడు నా కూతురులే ఉండారు, ఇదేదో ఇస్తానన్నాడు, అది విద్యా దీవెన, వసతి దీవెన, అది ఇదని డిగ్రీ కాలేజీ వాళ్ళు ఫోన్ చేస్తుంటే వాళ్ళు ఖచ్చితంగా అమౌంట్ కట్టాల్సిందే కదా. కడుతున్నాం. ఫీజు రియంబర్స్మెంట్ పర్లేదు. సార్ మరి మీ నియోజకవర్గంలో పరిస్థితి ఏంటి సార్? ఇక్కడ సాగునీరు, తాగునీరు ఎటువంటి ఏమైనా అందిస్తున్నారా? తాగునీరు అయితే ఇప్పటికీ ఒక 1 వీక్ అయింది, ఒక 2 వీక్స్ అయింది. అసలు నో రెస్పాన్స్. ఇవ్వదు, మేమే కొట్లాడినాం. ప్రైజ్లే వాళ్ళకి వర్క్ ఇన్స్పెక్టర్కి వాళ్ళకి ఫోన్ చేసి మీరు అవుతుందా కాదా, లేకపోతే ఏమన్నా సోమవారం గ్రీవెన్స్ డెలగిన్ పెట్టాలని మేమే కొట్లాడినాము. సార్ మరి ఇక్కడ పయ్యావుల కేశవ్ గారు, విశ్వేశ్వరరెడ్డి గారు ఇద్దరు పోటీ చేస్తున్నారు. ఇద్దరులో ఎవరైతే రాష్ట్ర ప్రభుత్వంతో పోరాడి కానీ లేదా రాష్ట్రం నుంచి నిధులు పట్టుకొచ్చి మీ ఉరవకొండ ప్రాంతాన్ని అభివృద్ధి చేయగలిగిన సామర్థ్యం ఉన్న వాళ్ళని మీరు అనుకుంటున్నారు? ఒక పయ్యావుల కేశవ్ అన్న తప్ప మాకు ఇంకెవరు లేరు. ఏం సార్, ఎందుకని ఆయనే చేయగలరు అంటారు? నాయకుడు, దమ్మున నాయకుడు, మంచి రీజనబుల్ అయినోడు, రైతు వ్యవసాయం గురించి బాగా పట్టు అయినోడు, బాగా తెలిసినోడు. సార్ మీ పేరండి? నా పేరు రామాంజనేయులు. రామాంజనేయులు గారు ఏం చేస్తుంటారు సార్ మీరు? మేము వ్యవసాయం చేస్తుంటాం సార్. రాష్ట్రంలో గత 5 ఏళ్ళుగా జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వం చూశారు మీరు. ఇప్పుడు మరలా ఎన్నికలు రాబోతున్నాయి. ఈసారి ఏ ప్రభుత్వం అధికారంలోకి వస్తే మీలాంటి వ్యవసాయదారులకి బాగుంటుందని మీకు అనిపిస్తుందండి? మాకు తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వస్తే బాగుంటుంది అనిపిస్తుంది. చంద్రబాబు నాయుడు పెద్దోడు, ఏదైనా న్యాయం చేస్తాడు, మంచి ఏదో సబ్సిడీలు అట్లాంటివి, ఇన్సూరెన్స్లు అవి ఇస్తాడు. జగన్ పరిపాలన అంతా చిన్న పథకాలన్నీ అవి ఏంటికి ఎక్కువ, ఉట్టికి స్వర్గానికి ఎక్కువ పథకాలు. ఏం సార్, ఆయన కూడా ఇస్తున్నాడు మీకు సబ్సిడీలు, ఇన్పుట్ సబ్సిడీలు కానీ క్రాప్ లోన్లు కానీ ఇవ్వట్లేదా? ఏం క్రాప్ లోన్ ఇస్తాడు? ఏంది ఇస్తాడు? 2000 3000 ఇట్లా పథకాలు ఇస్తే ఏమవుతాయి? ఏం రైతుకి ఏమైనా రుణమాఫీ ఉందా, లేకుంటే ఏదైనా సరైన పథకాలు ఉన్నాయా? చిన్న పథకాలు అన్ని చిట్కాలు, ఏమి వేస్ట్, ఏమి ఇవ్వలేదు. ఇప్పుడు అమ్మఒడి అని, చేయూత అని ఇటువంటి ఇస్తున్నాడు కదా సార్. అమ్మఒడి అనేది ఏముంది సార్? ఇప్పుడు 15,000 చెప్పి 13,000 ఇస్తా. ఇంట్లో 4 పిల్లలు ఉంటే నీకు తెలిసినట్లా 13,000 రూపాయలు ఓ సన్న 0 క్లాస్ పిల్లోని కన్నా అవుతుందా? 13,000 రూపాయలు ఇస్తాడు అమ్మఒడి. సన్న 0 క్లాస్ పిల్లోని కట్టాలన్నా 18,000-20,000 కట్టాలా. వీటి నుంచి మేము కూడేరుకు పంపించాలన్నా 20,000 కట్టాలా. 13,000తో ఏం చదువుతుంది? ఇంట్లో 4 ఉంటారు, ఒకరికి ఇస్తారు, వేస్టే కదా. అది ఉరువేయకుంటేనా బాధలే అట్లా. గతంలో చంద్రబాబు గారు ఉన్నప్పుడు మీకు డ్రిప్ ఇరిగేషన్లు అని సబ్సిడీ మీద వచ్చినాయి కదా సార్, క్రాప్ లోన్లు అని, ఇన్పుట్ సబ్సిడీలు అని వచ్చినాయి కదా సార్. ఈ ప్రభుత్వంలో అటువంటి కార్యక్రమాలు ఏమైనా చేశారండి? ఏంటివే రూపాయలే రాలే, అవి ఏంటి రాలే. డ్రిప్ ఇరిగేషన్ కానీ అట్లా సబ్సిడీలు కానీ రైతుకి ఏమి ఉపయోగమే లేదు సార్. అట్లా మరి నీళ్లు పారించి మీకు చెరువులు కూడా ఉన్నాయంట ఇక్కడ, వాటిల్లో నీళ్లు నింపడం కానీ మీకు ఏమైనా చేశారటండి? ఏమి నింపలే. సార్ మరి రోడ్లు కూడా కొన్ని తవ్వించినట్టు ఉన్నారు సార్, మీకు మరి వాటి మీద బ్రిడ్జిలు కట్టడం కానీ అటువంటి ఏమైనా చేశారా? బ్రిడ్జీలు కట్టలేదు, ఏడన్నా కనీసం అంటే ఇంత సిమెంట్ రోడ్లు వేయలేదు ఊర్లో.